హాయ్, అది మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈ రోజు అయితే జమళ్లపల్లి గ్రామం, మహబూబాద్ మండలం, జిల్లా మహబూబాద్ దగ్గర సమీపంలో చెక్పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 2 కార్లు గుద్దుకోవడం జరిగింది. విజువల్స్ మీకు చూపిస్తాను చూడండి. సో చూడండి ఒకసారి. అందరికీ నమస్కారం, నా పేరు బాలాజీ. మీరు చూస్తున్నది జమళ్లపల్లి సమీపంలో మహబూబాద్ మండలం, జిల్లా మహబూబాద్. చూడండి ఎంత ఘోరంగా. ఒక్క బండి రెడ్డాల నుంచి అడ్డ రోడ్డు ఉంటుంది. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. అది స్ట్రేట్గా ఆయన చూడడం జరగలేదు. చక్కగా ఫోన్లో ఉన్నాడో వేరే ఆలోచన మీద ఉన్నాడో మనకైతే తెలియదు. ఆ కారు అతనికి అసలు గుద్దే కారు అతనికి తప్పియబోయి రైట్ సైడ్లో వస్తున్న కారుకు ఢీ కొట్టడం జరిగింది. అది ఎంత భయంకరంగా జరిగిందంటే కానీ అది అదృష్టం ఏంటంటే పాపం వీళ్ళిద్దరూ మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ అంట, డాక్టర్స్ వీళ్ళు ఇద్దరు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే లోపల గుద్దుకున్నదో ఏందో మేము అర్థం కాదు. ఎమర్జెన్సీగా మేమైతే అంబులెన్స్కి ఫోన్ చేయడం జరిగింది. అందుబాటులో ఉన్న ఆటోలలో కూడా ఫోన్ చేయడం జరిగింది. వీళ్ళకు ఆటోలైనా తీసుకుపోండి అని వాళ్ళు అంటే మావాడే మాట్లాడిపిస్తాడు. పక్కన నిలబడ్డ ఆయన నేనే. అది లుంగి మీదనే నేను కూర్చిన. అసలు ఎంత బాధ అంటే పాపం అతను అసలు ఈ ఛాతీ మొత్తం నొప్పి పెడుతుంది, ఇట్లా గుద్దుకున్నది, నాకు ఆయాసం వస్తుందని అంటుండ్రు ఆ డాక్టర్ సాబు. సార్ మీకేం కాదు, 100 మంది పేషెంట్లని మీరు డీల్ చేసిన వాళ్ళు, మీరు ఆధైర్యపడకండి, మీరే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఓకే ఓకే అని రెస్ట్. అయితే అక్కడ నుంచి వాళ్ళు పడే బాధ అసలు ఎంత బాధ అనిపించిందంటే, అంతల్ని ఆటో వచ్చింది, మా ఊరు ఆటో అది. ఆ ఆటో అమ్మటే సార్ని, 2 సార్లను మీరు ఎమర్జెన్సీకి వెళ్ళండి సార్, మీరు ఆధైర్యపడకండి అని చెప్పేసి ఆటో ఎక్కించడం జరిగింది. అక్కడ నుంచి అందరు రెస్పాండ్ అయ్యి ఆ ఆటో ఎక్కించడం జరిగింది. అది మా ఊరు ఆటోయే. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంట, అంటే డాక్టర్ చేస్తారు వాళ్ళు, డాక్టర్ డ్యూటీ అంట వాళ్ళకు. ఆ కార్ అయితే వెనక బోర్డుకి వచ్చేసి గుద్దుకున్నది. కార్ చూడండి ఎంత నుజ్జు నుజ్జు అయిందో. అది హెయిర్ బెలూన్స్ ఓపెన్ అయినాయి కాబట్టి వాళ్ళకు సేఫ్ అయిపోయింది. లేకపోతే అసలు అద్దంలోకి వెళ్ళి భారీ గాయాలతో బయటపడేవాళ్ళు. అంటే అసలే అద్దం పలగొట్టి కింద పడేవాళ్ళు వాళ్ళు. ఎవరైనా సరే డ్రైవింగ్ చేసే టైంలో సీట్ బెల్ట్ పెట్టుకోండి సేఫ్టీ కోసం. అది మనకు హెయిర్ బెలూన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, మనకు సేఫ్ జరిగే అవకాశం చాలా ఉంది కాబట్టి మనం ఆలోచించి చేయగలరని నా యొక్క మనవి. చూడండి వాళ్ళు ప్రజలు అమ్మటి ఊరికి వచ్చి అందరు రెస్పాండ్ అయ్యారు. రోడ్డు మీద అంతా ట్రాఫిక్ జామ్ అయింది. అప్పుడు ఇంతలోనే మన అంబులెన్సు రావడం జరిగింది. అంబులెన్స్ వాళ్ళకు ఇంకా మిగతా ఉన్నోళ్ళు దెబ్బలు ఉన్నా లేకున్నా అక్కడ టెస్ట్ కోసం అని అందరికీ అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. పోలీస్ యంత్రాంగం కూడా పాపం అందరూ అమ్మటే రెస్పాండ్ అయ్యారు. మా ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు అందరూ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసి వాళ్ళకు అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అన్ని యంత్రాంగాలు మంచిగా కరెక్ట్గా పనిచేసినాయి కాబట్టి వాళ్ళు ప్రాణాలు నిలబెట్టుకున్నారు. వాళ్ళు ప్రజలు కూడా అక్కడ రెస్పాన్స్ ఉంది. అందరికీ వాటర్ కావాలన్నా స్కూటర్ మీద అయినా బైక్ మీద అయినా ఇగో ఈ బైక్ ఏనండి. సో చూశారు కదా ఎంత ఘోరంగా యాక్సిడెంట్ అయిందో. పాపం వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో 2 డాక్టర్లు అమ్మటే పాపం పోలీసు యంత్రాంగం, అంబులెన్స్ అందరూ, చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా అందరు సహకరించి ఆటోలలో, అంబులెన్స్లలో, బండ్ల మీద, బైకుల మీద మహబాద్ హాస్పిటల్కి తోలడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఒకళ్ళు సీరియస్ ఉన్నారు, మిగతా వాళ్ళు అంతా చిన్న చిన్న దెబ్బలతో బయటపడడం జరిగింది. కానీ వాటర్ అది హెయిర్ బెలూన్స్ బయటకు రావడం వల్ల వాళ్ళు ప్రాణాపాయం లేకుండా జరిగిపోయింది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.